నా ఆరోగ్యం బాగలేకపోలా. నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఆ పిక్చర్ తీసిన నిర్మాతది. నేను ఆరోగ్యం బాగలేకపోలే, ఛాతీలో నొప్పి, చెస్ట్ పెయిన్ వచ్చి, కానీ పిక్చర్ బాగుంటుందండి. దయచేసి నా అభిమానులు కానీ ఎవరైనా సినిమా చూసేవాళ్ళు ఒక్కసారి చూడండి. మీకు ఒక దండం, ఈ కుర్చీ దండం పెడుతుంది. ఎవరికి దండం పెట్టదు ఈ కుర్చీ. తప్పు చేస్తే దంచుడే ఎరక కానీ దండం పెట్టుడు తెలియదు ఈ కుర్చీ తాతకు. సాయి పల్లవి ఒక డ్యాన్సర్ అనమాట. ఒక డ్యాన్సర్ నుంచి అలా ఒక హీరోయిన్గా అయ్యి నాగ చైతన్యని డ్యాన్స్కి బీట్ చేయగలి యాక్టింగ్కి. ఒకటి బాబాయ్, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా మారేది తెలియదు. ఇప్పుడు మీరు యాంకర్, రేపు ఓనర్ కావచ్చు. ఒక మాట, రేపు మీరు కార్లు దిగచ్చు. ఇక్కడ ఎవరి స్టార్ ఎట్లుంటుందో చెప్పలేము. ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని, ఒక మాట నేను అనుకోలే. నాకు 4 కోట్ల మంది అభిమానులు ఈ వయసులో ఉంటారని నేను అనుకోలే. కుర్చీని 4 కోట్ల మంది అభిమానిస్తారండి, కుర్చీ తాతను. ఇంకేమైనా కావాలన్నా అంటే అందులోని మత్స్యగారి క్యారెక్టర్, అంటే చేపలు పెట్టే క్యారెక్టర్ అయితే చూపించారు అందులోని. ఎవరిది? నాగ చైతన్యది కావచ్చు. ఓ యాక్టింగ్ అన్నాక ఏదో కావచ్చు, చేపలు పట్టేవాడు కావచ్చు, అమ్మేవాడు కావచ్చు, డ్యాన్సర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎనీథింగ్. వాళ్ళు కష్టపడతారు, డబ్బు తీసుకుంటారు. నెక్స్ట్, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు బాబాయ్? నాకు ఇష్టమైన హీరోయిన్ చూడ హీరో చెప్పు బాబాయ్. హీరో ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పు ఒకసారిగా. ఒక్క అడుగు ఛత్రపతి, ఒక్క అడుగు. ఎందుకు చెప్పు బాబాయ్? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని అమ్మ మొగడు ఎంతమంది వస్తారు బే నా కొడుకులారా. ఒక్క అడుగు చాలు వైజాగ్లా. సరేగానే హైదరాబాద్ ఒక్కడు కావాలి నీకు? హైదరాబాద్ ఒక్కడు కావాలా నాకా? నీకే ఈ హైదరాబాదే నాది. హైదరాబాద్ ఒక్కడికి బ్రో, అందరికి లేయి. ప్రభాస్ గురించి చెప్తా అంటే ఏం చెప్తావు బాబాయ్? బుద్ధిమంతుడు, నైస్ పర్సన్, మంచి యాక్టర్, స్మార్ట్ పర్సన్. ఇంకొకటి వాళ్ళ నాన్న పేరు నిలబెట్టిండు కృష్ణరాజు. 3 సినిమాలు చూడండి, రంగులు రౌడీ, కటకటాలు రుద్రయ్య, సీతారాముడు. ఈ 3 సినిమాలు చూడండి, మళ్ళీ వేరే వాళ్ళ సినిమాలు చూడాలి. కటకటాలు రుద్రయ్య అయితే నా చిన్నప్పుడు చూసిన హైలైట్.